ప్రకాష్ రెడ్డి గారు, అజారుద్దీన్ మంత్రి పదవి అది ఎట్లా అవుతుంది, ఆయన ఒక దేశద్రోహి, ఆయనపై రకరకాల కేసులు ఉన్నాయి అని కిషన్ రెడ్డి గారు మాట్లాడింది. ఇంతకుముందు వేసాం మేము. ఆయన అసలు ఎమ్మెల్సీ అయ్యే అవకాశమే లేదనేది కిషన్ గారు చెప్తున్నారు. 6 నెలల్లో అది గవర్నర్ కోట. కిషన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. గవర్నర్ ఎట్లా ఆమోదిస్తారో ఆయనపై ఉన్నాయి కేసులు. సిఆర్పి నెంబర్ 1885 అప్పుడెప్పుడో 2003లో క్రికెట్ BCCI ఇచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించింది ఒక కేసు ఉంది, అది కొట్టేశారు. అది తర్వాత HCA కేసు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అది ఆల్రెడీ ఒక HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు జైల్లో ఉన్నాడు. అజారుద్దీన్పై ఎంక్వైరీ మాత్రం జరుగుతూనే ఉంది. అది ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ను పెట్టడం వల్ల నిజంగా జూబ్లీహిల్స్లో ప్రభావం పడుతుందా ఓటర్లలో మీరు అనుకుంటున్నారా? కళ్యాణ్ గారు, మిత్రులకు పెద్దలకు నమస్కారం. నేను ఒక్క పాయింట్ ఇస్తున్నాను. మీరు కిషన్ రెడ్డి గారు ప్రెస్ అడిగారు కాబట్టి కిషన్ రెడ్డి గారు నేనున్న ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన ఎమ్మెల్సీ ఇవ్వద్దు, ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు ఇవ్వద్దు ఆయనకు అనేది చెప్పినారు. అంటే నాకు రాష్ట్రపతి గవర్నర్ కోటాలు ఇస్తున్నారు కదా సార్ అంటే ఆయన గవర్నర్ కోటా ఎట్లా అంతే తప్ప ఆయన మీద కేసులు ఉన్నాయి, దుర్మార్గుడు, దేశద్రోహి అన్నారు. ఆయన ఉన్న కేసులు దేశద్రోహ కేసు అని కూడా అన్నారు. ఆయన ఉన్న కేసులు పెట్టిన కేసులు దేశద్రోహ కేసులు, దేశానికి చాలా మంచిగా పెట్టాడు. ఇది వెరీ క్యాజువల్ గా వచ్చినటువంటి పాయింట్. అది తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం కోసం చెప్పిన పాయింట్ కదా. అది మీకు క్లియర్గా చెప్తాను. మీ ద్వారా వ్యూవర్స్ చెప్పాలని, పెద్దలకు కూడా చెప్పాలని నా పాయింట్. మేమేమంటున్నామంటే సార్, నేను మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి. అదే అజరుద్దీన్ ఇక్కడ మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఆయన ఇదివరకు ఇదే అసెంబ్లీ నుంచి పోటీ చేశాడు కాబట్టి ఈ అసెంబ్లీలో పోటీ ప్రభావితం అవుతుంది, ఓటర్లు ప్రభావితం అవుతారు అనేటువంటిది మా యొక్క లెక్క. ఏ చర్య అయినా సరే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ఏ చర్య అయినా కూడా ఓటర్లను ప్రభావితం చేసేదిగా ఉండకూడదు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లో అనేటువంటి. అంటే ప్రకాష్ రెడ్డి గారు, అంటే తెలంగాణలో ఒక న్యాయం, బీజేపీకి రాజస్థాన్లో ఒక న్యాయం. రాజస్థాన్ గంగాపూర్లోని కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోయాడు. చనిపోతే మీ ఎమ్మెల్యే అభ్యర్థి కరెక్ట్ ఎలక్షన్ జరిగింది 30 రోజు మీరు అక్కడ ప్రమాణ స్వీకారం చేయించారు మీ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఆయన ఓడిపోయాడు. అది కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఇది చెప్పాను, ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి పదం. అందుకోసం ఇప్పుడు ఇక్కడ కూడా జరగబోతుంది అదే అని మీరు అనుకుంటే దాన్ని నాకేం ప్రాబ్లం. ఇప్పుడు ఓటమి గెలుపు మన చేతిలో ఉండవు. అందుకోసం అయితే నేనేమంటుంటే ఆ కాన్సెన్సీ మీరు దాన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కానీ మీరు పోలీస్ చెప్పారు కాబట్టి, కనెక్ట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. అది జనరల్ గా ఎలక్షన్స్, రొటీన్ ఎలక్షన్స్ జరగాల్సినటువంటి కాన్సెన్సీ. ఎన్నికలు అక్కడ ఒక కాంగ్రెస్ అభ్యర్థి చనిపోవడం కారణంగా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు పోస్ట్ పోన్ అయింది. అంటే రొటీన్ గా జరగాల్సిన ఎన్నికలు కాకుండా 4 రోజుల తర్వాత జరిగినాయి. ఆ మధ్యలో మేము మెజారిటీ సీట్లు గెలిచినా మా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఒక 25 రోజులు పోస్ట్ పోన్ అయింది. 25 రోజులు, 4 రోజులు, ఆల్మోస్ట్ డిసెంబర్ 30 తారీఖు నాడు నాకు గుర్తున్నంత వరకు 30 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. 5వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే అభ్యర్థి ప్రత్యేకంగా పోటీ చేయాలి అక్కడ. అందుకోసం దాన్ని పోల్చకూడదని చెప్పడానికి నేను చెప్తున్నా. పోటీ చేయలేదు కదా, అభ్యర్థే కదా. నేను ఇప్పుడు మేము 160 సీట్లు గెలిచామండి అక్కడ. ఇంట్రెస్టింగ్ గా 140 సీట్లు, 150 సీట్లు, 2/3 మెజార్టీ గెలిచాం. ఒక సీటు గెలవకపోయినా, ఒక సీటు గెలిచినా ప్రభుత్వం పోయేదేం లేదు. నేను కూడా సీటు గెలిచినా ఈ ప్రభుత్వం పోయేదేం లేదు. కానీ ఆ ప్రభుత్వం ఆయన ఒక్కరిని మినిస్టర్ ఇవ్వాలి, ఆయన ఒక్కరిని ఎమ్మెల్యే ఇవ్వాలనే ఉద్దేశంతో జరగట్లేదు. ఈడ మీకేందంటే ఈయన ఇక్కడ మీ గెలవటం వల్ల మేము చేస్తున్నటువంటి 2 సంవత్సరాల మా అరాచకాలు కరెక్ట్ అని చూపించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి, మీరు 2 సంవత్సరాల యొక్క మా అరాచక పాలన కరెక్ట్ అని చూపించుకునే ప్రయత్నంలో ఒక వర్గం ఓట్ల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేది పాయింట్. కాబట్టి మీరు ఒక ప్రభావితం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మీరు 15 రోజుల తర్వాత మీరు ఇస్తారా, ఇచ్చుకుంటారా, మీరు ఆయన దేశభక్తుడా ఇంకోరా భక్తుడా సంగతి ప్రజలు చెప్తారండి. అది వేరే విషయం. నేను అందుకోసం మీద థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. అది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ లాగానే ఉంది. బీజేపీ ఆడ పెద్ద నామమాత్రమైన ప్రభావమే అంటున్నారు. ఏంటి, ఎలా ఉంది జూబ్లీహిల్స్? అంటున్నారు అనేటువంటిది అది ఊహాజనితమైనటువంటి చర్చని తప్పిస్తే దాంట్లో వాస్తవం. ఎందుకంటే అది కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం. నేను ఏమంటుంటే కిషన్ రెడ్డి గారు మీకు అట్లా అనుకుంటే చెప్తాను సార్. ఫస్ట్ టైం 2014లో ఎవరు గెలిచారు ఇక్కడ నుంచి? టీడీపీ బీజేపీ పొత్తుతోనే గోపీనాథ్ గారు గెలిచారు. అప్పుడు దత్తాత్రేయ గారు ఎంపీ కూడా గెలిచారు కదా, అదే టైంలో గెలిచారు కదా. రెండోసారి చేసినప్పుడు మాకు 7,000 ఓట్లు వచ్చినాయి. 7,000 అంటే 7,000 ఓట్లు వచ్చినాయి. కానీ కిషన్ రెడ్డి గారు అదే తర్వాత 6 నెలలకి సేమ్ స్టోరీ రిపీట్ అయింది కదా. అప్పుడు పార్లమెంట్ లో కిషన్ రెడ్డి గారికి ఎన్ని వచ్చినాయి? 60-70,000 ఓట్లు వచ్చినాయి కదా. సేమ్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మాకు 28,000 ఓట్లు వచ్చినాయి. 7,000 నుంచి 28,000 పెరిగినాయి. కిషన్ రెడ్డి గారికి 68,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఇష్యూ ఒకటేందండి,
ముస్లిమ్స్ పేరు మీద ఎంఐఎం పేరు మీద ఎంఐఎం మొన్నటిదాకా బీఆర్ఎస్ తో ఉంది, అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ తో ఉంది కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కాబట్టి కాంగ్రెస్ లీడ్ చేసింది ఈ అసెంబ్లీలో. ఇప్పుడు మీరు చెప్పేది కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్? బీఆర్ఎస్ కూడా 18,000 ఓట్లు వచ్చినాయి అంటే గ్రేట్, సేమ్ రిపీట్ అయింది. నేను అందుకోసం నేనేమంటున్నా అంటే సార్, ఈ ఎలక్షన్స్ లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా ఏం జరుగుతానే ఎలక్షన్ లో ప్రజలు డిసైడ్ చేస్తారు. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను 2-3 విషయాలు మీ దగ్గర చెప్పదలుచుకున్నా. మేము చాలా విమర్శించిన అంశం కూడా అదే, కిషన్ రెడ్డి గారు విమర్శించిన అంశం అదే. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగులకు మడుగులు అవుతుంది, ఈవెన్ బీఆర్ఎస్ కూడా. నేను ఒక పాయింట్ ఇక్కడ చెప్పి ముగిస్తాను సార్. 69లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం కోసం మద్దతు పలికినందుకు, ఎంఐఎం కోసం అని సలావుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో మద్దతు పలికినందుకు దారుస్థలం అనేటువంటి ప్రజల భూమిని ధరదత్తం చేసినటువంటి దుర్మార్గ పార్టీ, ఆంధ్ర పాలకులకు మడుగులెత్తినటువంటి పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇందిరాగాంధీ దారుస్థలం పోయి సలావుద్దీన్ ఓవైసీని కలిసింది సార్. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కలిసిరంటేనే వీళ్ళు ఎంత కక్కుర్తిపడి ఎంఐఎం పార్టీని పెంచారు. ఈ ఎంఐఎం పార్టీ అనేటువంటి నేను నిన్న కూడా ఒక ఆయన కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతున్నాడు, వీళ్ళు పరోక్షంగా, నేను పదం ఉపయోగిస్తున్నాను సార్, మళ్ళీ వ్యూవర్స్ని జాగ్రత్తగా ఉపయోగిస్తున్నా, వీళ్ళు పరోక్షంగా ఎక్కడ తీవ్రవాదులు ఇక్కడ దొరికినా వాళ్ళని మద్దతిస్తూ, ఇలా మంత్రి ఉన్నాడు కదా కామారెడ్డి నుంచి ఉండే మాజీ మంత్రి, మా సైదాబాద్లో ఒక తీవ్రవాది ఎన్కౌంటర్ జరిగితే ఆ తీవ్రవాది శవయాత్రలో పాల్గొన్నాడు సార్. తీవ్రవాది యొక్క శవయాత్రలో పాల్గొన్నట్టు కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే ముస్లింలను అప్పీల్ చేసే ప్రయత్నంలో పేద ముస్లింలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభావం ఉంటుందా ఉండదా అనేటువంటి ఇప్పుడే మనం చెప్పలేము సార్. ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే సార్, ఎంఐఎం అజరుద్దీన్ ఇంకోటి ఏంటంటే ఎంఐఎం అజరుద్దీన్ సపోర్ట్ చేయలేదు, అజరుద్దీన్ ఎంఐఎంతో లేడు. ఇది ఒకటి అర్థం చేసుకోండి. రెండు కలిపితే కాంగ్రెస్ ముస్లిం ఓట్లన్నీ వాళ్ళకే పడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇచ్చారని నేను అంటున్నాను సార్ చాలా క్లారిటీగా. ముస్లిం ఓటు వాళ్ళకే వర్కౌట్ అవుతుందా కదా చూడాలి. బట్ ఇది ప్రభావితం చేసే అంశం కాబట్టి మేము లేవనెత్తినాము. ఇది చాలా క్లియర్, ప్రభావితం చేస్తుంది కాబట్టి లేవనెత్తినాం. దాన్ని ఆ కోణంలో చూడండి అని చెప్పారు.